తెగులు తక్కువ దిగుబడి ఎక్కువ మిర్చిలో రారాజు వంగడం రంగా 279. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రవిచంద్ర ఏమినేని. పండ్ల తోటల హబ్బుగా పిలువబడే అనంతపురం జిల్లాలో ఈరోజు మనం ఉన్నాము. ఈ పండ్ల తోటల హబ్బుగా పిలువబడే అనంతపురం జిల్లాలో చాలా మంది వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఈరోజు వ్యవసాయం వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నారు. దాంతోపాటు ఏదైతే పురాతనంగా మనకి పెద్దలు అందించిన సేంద్రియ పద్ధతుల్లో ప్రకృతి పద్ధతుల్లో వ్యవసాయంలోకి దిగుతున్నారు. అయితే పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్న రామాంజనేయులు ఈరోజు అనంతపురం జిల్లాలో దాదాపు ఒక 250 రకాల మామిడి రకాలను సాగు చేస్తూ దాని మీద గత 5 ఏళ్ల కాలంగా అధ్యయనం చేస్తున్నాడు. మరి పోలీస్ శాఖలో ఉంటూ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆ మూలాల నుంచి వచ్చిన తను వ్యవసాయంలో సేంద్రియ పద్ధతుల్లో 250 రకాల మామిడిని ఈరోజు సాగు చేయడమే కాక ఈ ఏడాది దిగుబడులను కూడా తీస్తున్నారు. ప్రస్తుతం మనం ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. ఇప్పుడు 5 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో 250 మామిడి రకాలను సాగు చేస్తున్న ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రైతు రామాంజనేయులను ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తాను. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ అసలు 5 ఏళ్ల కాలంగా దాదాపు 250 రకాల మామిడిని ఇక్కడ మీరు సాగు చేసి అధ్యయనం చేయాలనే ఆలోచన కానీ ఆ వైపున ఎందుకు మళ్ళారు సార్? అసలు ప్రస్తుత సమాజంలో మనకు కెమికల్స్ అనేవి బాగా ఎక్కువైపోయాయి. కెమికల్స్ ఎక్కువ కావడం వల్ల మన ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా దిగజారినాయి. పురాతన కాలంలో ఒక్కొక్కరు 100 సంవత్సరాలు బతికేవాళ్ళు, కానీ ఇప్పుడు 60, మన లైఫ్ స్పాన్ 60 సంవత్సరాలు అకార్డింగ్ టు గవర్నమెంట్ రికార్డ్స్. సో ఇప్పుడు మనం పూర్తిగా కెమికల్ వైపు మళ్ళడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. అటు నేల సారాన్ని దిగజారుస్తూ అటు మన ఆరోగ్యాన్ని కూడా దిగజార్చుకుంటున్నాం. సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు. మన తర్వాతి తరానికైనా మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ కెమికల్ ఫ్రీ, కెమికల్స్ లేకుండా తర్వాత తరం వారికి అందించడానికే ఈ ఆలోచన నాకు మొదలైంది. అట్లీస్ట్ మనంతో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసి ఇన్స్పైర్ చేసి మనం కూడా ఈరోజు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం అంటేనే కొంత ఖరీదైంది. నెంబర్ 2, 250 రకాలు అంటే పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. మరి అలాంటిది రెండోది మీరు పురాతనంగా ఉన్న రకాలు అసలు ఏమేమి రకాలు ఇక్కడ ఉన్నాయి సార్? అసలు ఖరీదైన రకాలు మామూలుగా చాలా మంది చెప్తుంటారు, మామిడిలో ఖరీదైన రకాల గురించి, టేస్ట్ గురించి ఇవన్నీ చెప్తూ ఉంటారు. మన తోటలో అసలు 250 రకాలలో ఎట్లాంటి రకాలు ఉన్నాయి సార్? అసలు మన ఫామ్లో 250 రకాల మామిడిలో మనకు వచ్చేసి పురాతన రకాలు అంటే మన ఇండియన్ వెరైటీస్, నేటివ్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర. ఒకటి ఎలాంటివి అంటే రసామృతము, శ్వేతామృతము, బాదరగండి, మెట్టవలస పీసు, కొబ్బరి పీసు, పంచదార కలశ, ఇలాంటి ఓల్డ్ రకాలు అనమాట. ప్రజెంట్ రకాలు అంటే బంగినపల్లి, అంటే మన వాళ్ళు తయారు చేసిన మామిడి రకాలు. బంగినపల్లి మన నేటివ్ వెరైటీ, బంగినపల్లి, దశేరి, లంగ్రా, చౌస, చిన్న రసము, పెద్ద రసము, చెరుకు రసము, ఇలాంటివి మన రకాలు. ఇలాంటివి కాకుండా ఇంకా హైబ్రిడైజేషన్ అంటే ఫారిన్ వెరైటీస్ వచ్చేసి మనకు మియాజాకి లాంటి, మియాజాకి, నామ్డాక్మాయి, UN6, సో మెనీ వెరైటీస్ ఫారిన్ వెరైటీస్ కూడా ఉన్నాయి అనమాట. హాంగ్జూ లాంటివి. ఇప్పుడు మన నాటు రకాలు ఏది ఏమైనప్పటికీ మన ఇండియన్ వెరైటీసే. మ్యాంగోలో నేను చూసినంత వరకు ఎవరు చూసినా టాప్ వెరైటీస్ మన ఇండియన్ వెరైటీసే. అంటే ఒక పండు తినడానికైనా బాగుంటుంది, పచ్చడి చేయడానికైనా మనమే బాగుంటాయి మామిడికాయలు. సో ఇన్ని 4 ఏళ్ళ ఈ మామిడితో ట్రావెల్ చేయడం నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం వేరే దేశాలకు వెళ్ళి ఎన్నెన్నో రకాలు తెస్తున్నాం, కానీ మన రకాలకు మించి వాటి టేస్ట్ అంతగా లేదు. ఏదో 1-2 రకాలు మంచి రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్న మియాజాకి మీరు న్యూస్ పేపర్లో కానీ లేకుంటే మీడియాలో కానీ చాలా పబ్లిసిటీ అయింది. మియాజాకి 2 లక్షల కేజీ అనేది. బట్ 2 లక్షల కేజీ పెట్టి దాంట్లో తినేంత ఏమి ఉండదు. మన మామిడి కంటే అది దిగుదడిపోయి బేసిక్గా. ఎందుకంటే మియాజాకి అనేది ఒక ప్లేస్, జపాన్లో ఒక ప్లేస్ మియాజాకి. ఆ ప్లేస్లో మామిడి పండదు. జపాన్ అనేది టోటల్లీ శీతల ప్రాంతం. అక్కడ మామిడి అనేది సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ కాదు. మనది హాట్ క్లైమేట్, మనకు మామిడి సూటబుల్ అనమాట. అక్కడ సూటబుల్ కాని కండిషన్లో వాడు మామిడి పండించడం వల్ల, దాన్ని వేలంపాటి వేయడం వల్ల ఆ రేటుకి తీసుకొస్తున్నారు దాన్ని మామిడిని. అంతే తప్ప దానికి అంతకుమించి వేరేదేం లేదు. మనం ఇక్కడ పండిస్తే అంటే ఒక 500, 1000 రూపాయల కంటే మనకు ఎక్కువ మామిడి పోదు రేటు. సార్ ఇప్పుడు ఒక మామిడి మొక్కని మనం కొనుగోలు చేయాలంటే ఖరీదు ఎట్లా ఉంటుంది? అసలు ఇన్ని మొక్కల్ని మీరు ఎక్కడి నుంచి సేకరించారు? అసలు ఈ మామిడి రకాలు మెయిన్గా నేను డిపెండ్ అయింది అంటే మనకు ఒక జెన్యున్ ప్లాంట్ కావాలి.
జెన్యున్ ప్లాంట్ కావాలన్నప్పుడు మనం మెయిన్ డిపెండ్ అయ్యేది ఒక గవర్నమెంట్ అథారిటీ నమ్ముతాం అనమాట. బయట వాళ్ళని నమ్మొచ్చు, నమ్మలేకపోవచ్చు. గవర్నమెంట్ అథారిటీ మనకు మెయిన్ వచ్చేసి ఇండియాలోనే టాప్ ఐఐహెచ్ సార్, బెంగళూరు ఉంటుంది. బెంగళూరులో తీసుకున్నాము. తర్వాత సిఐఎస్ఎస్ లక్నోలో ఉంటాయి అనమాట. సిహెచ్ఈఎస్ భువనేశ్వర్, పూసా యూనివర్సిటీ ఢిల్లీ, ఇట్లా డిఫరెంట్ ప్లేస్లలో నుంచి సంగారెడ్డి మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ మెయిన్. సంగారెడ్డిలో చాలా మ్యాంగో రీసెర్చ్ స్టేషన్ ఉంది. అక్కడ 470 రకాల మామిడి చెట్లు ఉంటాయి, మామిడి రకాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ నుంచి కూడా కలెక్ట్ చేయడం జరిగింది చాలా వెరైటీస్. ఇలా కాకుండా కొందరు ట్రస్టెడ్ అన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇట్లా తీసుకోవడం జరిగింది అనమాట. ఇట్లా ఒక్కొక్కరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాం. కొన్ని థాయిలాండ్ వెరైటీస్ కలెక్ట్ చేసుకోవడం కానీ ఒరిజినల్గా, అట్లాంటి కలెక్షనే మనకు ఇంపార్టెంట్ అనమాట. చెట్టు పెట్టి 4 ఏళ్ళ తర్వాత ఇది ఫేక్ మొక్క అంటే ఇబ్బంది పడతాం అనమాట. కాబట్టి ఆ జెన్యునిటీ కోసమే ఇంత తిరగడం జరిగింది. సార్ ఇప్పుడు హై డెన్సిటీలో మీరు ఇన్ని రకాల మొక్కలను పెట్టారు. ఇప్పుడు మనం దిగుబడికి వచ్చేపాటికి సేంద్రియ పద్ధతుల్లో ఇంత తక్కువ విస్తీర్ణంలో పెట్టినప్పుడు దిగుబడులు ఎట్లా ఉంటాయి సార్ అసలు? ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సేంద్రియంలో దిగుబడి తగ్గుతుంది అనేది ఒక అపనమ్మకం. బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ రోజు ఒక రోజు గురించి కాదు, సేంద్రియం అనేది మెయిన్ ఏంటిదంటే మనకు కెమికల్ లేకుండా ఫ్రూట్ మన చెట్టుకి ఏమి ఇస్తే మనకు అదే ఇస్తుంది. ఈరోజు మోనోక్రోటోఫాస్ తాగి ఒక రైతు చనిపోతాడు, అలాంటి చెట్టు ఎందుకు చనిపోదు? చెట్టు మనకు అదే ఇస్తుంది కదా మళ్ళీ. కాబట్టి గడ్డి మందు కొడుతున్నాం, గడ్డి మందు కొట్టిన దాని అవశేషాలన్నీ అక్కడే ఉంటాయి. గడ్డి మందు కొడితే మనిషి బతుకుతాడనేది కాన్సెప్టే లేదు, ఇంకా టోటల్ డిస్ట్రాయిడ్ మనిషి. అలాంటిది మనం తీసుకొచ్చి పొలంలో కొట్టి దాని అంతా మొక్కకు అందించి మొక్క మనకు అదే ఫ్రూట్ ఇస్తుంది. దీన్ని మనం కూడా ఇల్నెస్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్లో మంచి మెజర్స్ పాటిస్తే ఆటోమేటిక్గా మనకి దిగుబడి వస్తుంది. దీంట్లో మనకు కావాల్సింది అంటే ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు దిగుబడిని ఎలా తీసుకోవాలనే కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా మంచి దిగుబడి వస్తుంది. సార్ ఇప్పుడు మీరు ఈ కవర్లు వేసారు, అసలు ఈ రకం ఏంటి, దీనికి మార్కెట్లో కానీ డిమాండ్ ఎట్లా ఉంది? రెండోది ఇప్పుడు రాయలసీమలో ఒక రకాలు, కోస్తాలకు వచ్చే ఒక రకాలు, ఇతర రాష్ట్రాల్లో కూడా రకరకాలు. అవును, ఇప్పుడు ఈ రకం ఏంటి సార్ అసలు? ఇది వచ్చేసి మనకు పండూరి వారి మామిడి. ఇది పండూరి వారి మామిడి యాక్చువల్గా మనకు కోస్టల్ రీజన్ లో ఎక్కువ అనమాట, చాలా పాపులర్ వెరైటీ. ఇది హైయెస్ట్ స్వీట్నెస్ వెరైటీ అనమాట. 25 బ్రిక్స్ పైన ఉంటుంది ఇది పండూరి వారి మామిడి. ఇది దీని కాయ ఇంతే సైజ్ ఉంటుంది, యాక్చువల్గా చిన్న సైజే ఉంటుంది, కానీ దీని కాస్ట్ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు మనం 5 ఏళ్ళు మీకు వచ్చేపాటికి సార్ దిగుబడి సంబంధించి ఎట్లా కనిపిస్తుంది సార్ అప్పుడే? ఇంకా ఇప్పుడు యాక్చువల్ దిగుబడి అనేది నేను ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇక్కడ ఉండి చేయట్లేదు కాబట్టి దీని మీద కాన్సన్ట్రేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా పెట్టలేకపోతున్నా. బేసిక్ గా నాకు జాబ్ ఉంది కాబట్టి ఆ జాబ్ చేస్తూ ఇది చేస్తున్నా. అదే ఫుల్ ఫ్లెడ్జ్ గా 24 hours ఇదే ఉంటే మనం ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేసి ఏమైందని చేయగలం. ఇక్కడ మా హెల్ప్ వల్ల చేస్తున్నా సార్. ఇప్పుడు ఆల్రెడీ దిగుబడి మనకి ప్రారంభం మొదలైనట్లుంది. ఇప్పుడు మీరు కూడా చాలా దాంట్లో కవర్లు వేస్తున్నారు. అసలు ఈ రకం ఏంటి సార్? ఇది చాలా బాగా వచ్చినట్లుంది. ఇది వచ్చేసి మనకు ఆమ్రపాలి దీని పేరు సార్. ఇది వచ్చేసి మనకు దశేరి అనేది మన నాటు రకం ఉంటుంది. దశేరి నీలం నాటు రకం, ఆ రెండు దానిలకు క్రాస్ బ్రీడ్ వచ్చిన రకం ఇది ఆమ్రపాలి అనమాట సార్. ఎందుకంటే ఆమ్రపాలి వచ్చేసి 25 బ్రిక్స్. ఇది కూడా ఇప్పుడు మేము పండూరి వారి మామిడి చెప్పుకున్నాం. పండూరి వారి మామిడి క్రాస్ బ్రీడ్ కాదనమాట, అది దేశీ రకం సార్. అంటే నాటు రకాల్లో అది స్వీట్నెస్ ఉంటుంది అనమాట. ఆమ్రపాలి ఇది మన క్రాస్ బ్రీడ్, హైబ్రిడ్ అంటారు దీన్ని. హైబ్రిడ్ లో ఆమ్రపాలి స్వీటెస్ట్ మ్యాంగో ఉంటుంది సార్. ఢిల్లీ వాళ్ళు డెవలప్ చేసింది 1971 లో, పూసా యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు ఇది. సార్ ఇప్పుడు మీరు తక్కువ విస్తీర్ణంలోనే ఇన్ని రకాలు పెట్టారు కదా, ఇన్ని రకాలు పెట్టినప్పుడు మనకి ఫ్రూట్ పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు దిగుబడి మామూలుగానే వస్తుందా? అంటే మామూలు మామిడికి మనకి విస్తీర్ణం తక్కువగా ఉంటుంది కదా, దిగుబడి ఎట్లా ఉంటుంది సార్? అంటే మన యాక్చువల్ పూర్వ పద్ధతిలో ఎకరాకు 40 మొక్కలు వేస్తున్నారు. ఇప్పుడు హై డెన్సిటీ వచ్చింది, హై డెన్సిటీ అల్ట్రా హై డెన్సిటీ వచ్చింది. ఇలా డెన్సిటీ మారే కొద్ది ఏంటంటే మనం తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు వేస్తాము. ఎక్కువ మొక్కలు వేసినప్పుడు ఆటోమేటిక్గా దిగుబడి ఎక్కువ తీసుకుంటాం అనమాట. దీనివల్ల ఇప్పుడు ఓల్డ్ వెరైటీలో చెట్టు పెంచేస్తాం అనమాట. చెట్టు పెంచేసి చెట్టుకు పెరిగే కొద్ది బ్రాంచెస్ పెరిగి దానివల్ల వచ్చే దిగుబడి ఒక రకంగా ఉంటుంది. చెట్లు ఎక్కువ చెట్లు ఇచ్చేసి దీనికి తక్కువ దిగుబడి వచ్చినా కూడా మనకు మ్యాచ్ అవుతుంది అనమాట. టోటల్గా అటు పెంచినా ఒకటే ఉంటుంది, ఇటు పెంచినా ఒకటే ఉంటుంది. చెట్లు పెద్ద అయ్యే కొద్దీ అవి బ్రాంచెస్ మనకు ఇరిగిపోవడం అలా ఉంటుంది. ఇది మన చేయి రేంజ్ లోనే ఉంటుంది అనమాట. కాయను కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మనం ఈజీగా. సరే, ఒక మామిడి మొక్కని ఇప్పుడు మీరు చెప్తున్నారు అటు విదేశీ రకాలు కానీ దేశీ రకాలు కానీ, ఒక మొక్కని కొనుగోలు చేయాలంటే ఇంత ఖరీదైన మొక్కలను మీరు కొనుగోలు చేస్తున్నారు. మరి ఇంత ఖరీదైన మొక్కలను కొనుగోలు చేసి దాదాపు 5 ఏళ్ళుగా అధ్యయనాలు చేస్తున్నారు. భవిష్యత్ ఆలోచన ఏంటి సార్ అసలు ఇన్ని రకాలను మీరు ఇక్కడ చేయడానికి? ఇప్పుడు ఇన్ని రకాలు పెట్టి దీంట్లో ఏదైతే మంచి రకం ఉందో ఆ మంచి రకాన్ని మనం డెవలప్ చేసి రైతుకు అందించే ఆలోచన నాలో ఉంది అనమాట. ఆ ఉద్దేశంతోనే ఇన్ని రకాలు పెట్టాను అనమాట. ఇప్పుడు మనకు ఏది బాగా వస్తుంది ఏది బాగా రాదని మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఆమ్రపాలి ఉంది, ఇప్పుడు మన కాయలు విపరీతంగా వచ్చేస్తున్నాయి, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలాంటిది రైతుకి ఇస్తే రైతు కూడా లాభపడే ఛాన్స్ ఉంది అనమాట. కాబట్టి వాళ్ళు కూడా భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు సేంద్రియ పద్ధతుల్లో మీరు ఈ 4 ఏళ్ళు చేసినప్పుడు సార్ ఎలాంటి ఎరువులు కానీ
నీటి యాజమాన్య పద్ధతులు కానీ ఎట్లాంటి పాటిస్తున్నారు సార్ అసలు? ఇప్పుడు మనం దీనికి మెయిన్ వచ్చేసి జీవామృతం ఒకటి మ్యాండేటరీగా ఉంటుంది, జీవామృతం ఒకటి, పంచగవ్య ఒకటి. ఏదైనా మనకు చీడపీడలు అలాంటి ఫుడ్ మాత్రం మనకు పంచగవ్య, జీవామృతం, ఫిష్ అమినో యాసిడ్ వీటిలో నడుస్తుంది ఫుడ్ రూట్ ద్వారా ఇచ్చుకునేది. తర్వాత మనకు ప్లాంట్కి ఏదైనా తెగులు వస్తుంది, తెగులు వచ్చినప్పుడు తెగులు అనేది మ్యాండేటరీ. అది మనం అనుకోకున్నా ప్రకృతిలో బతికేటప్పుడు తెగులు ఆశిస్తాయి పురుగులు అనేటివి, అవి బతకాలి కాబట్టి. కాబట్టి వాటి నివారణ కోసం మనకు నీమ్ ఆయిల్ ఉంటుంది, వేప నూనె స్ప్రే చేయడం కానీ, అండ్ నీమాశ్రం వేప నూనె రెండు పెద్ద వేప చెట్టు నుంచే తీస్తాం కాబట్టి మాన్యువల్ గా నడుస్తూ ఉంటాయి అన్నమాట. అది ఒక రేంజ్ వరకు మనకు కంట్రోల్ చేస్తుంది. మరి ఇంకా ఎక్కువ ఉధృతి పెరిగిన బయో ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేస్తుంటాం అన్నమాట. బవేరియా బ్యాసియానా, వర్టిసిలియం ఇలాంటివి మనం స్ప్రేయింగ్ పర్పస్ లో వాడుతూ ఉంటాం. ఇలా కాకుండా మనకు కాయ వచ్చినప్పుడు కాయ టేస్ట్ కోసం పూత, ఇంతవరకు పూత వచ్చింది, పూత నిలబెట్టుకోవాలి మనం. పూతకు పిండి నల్లి ఇలాంటివి వచ్చినప్పుడు పుల్లటి మజ్జిగ, కోకోనట్ వాటర్ లో మనకు మైక్రోన్యూట్రియన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. మనం తాగుతాం కోకోనట్ వాటర్. ఎందుకు కోకోనట్ వాటర్ తాగుతాం అంటే దానిలో మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఇమీడియట్ గా ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో పూతకు కూడా పూత డ్రాప్ కాకుండా దానికి కావాల్సిన ఎనర్జీ కోకోనట్ వాటర్ లో ఉంటాయి అనమాట. పుల్లటి మజ్జిగ ఏంటంటే ఎటువంటి ఫంగస్ ఏదైనా అటాక్ అయినా పుల్లటి మజ్జిగ అది నివారిస్తుంది, కోకోనట్ వాటర్ నిలబడే శక్తిని ఇస్తా ఉంటాయి. అవి స్ప్రే చేస్తా ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ మెథడ్స్ అనమాట. ఇలాంటివి మనం చేస్తాం. అంటే ఈ ఫిష్ కు సంబంధించి మనం దాన్ని మురగబెట్టి దాన్ని మనం దీనికి ఇవ్వడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి సార్ మామిడికి? మెయిన్ వచ్చేసి ఫిష్ అమినో యాసిడ్ గ్రోతింగ్ ఫ్యాక్టర్ అనమాట. అది అమినో యాసిడ్ కాబట్టి మనకు కాయ సైజ్ రావడానికి కానీ, చెట్టు గ్రోత్ కావడానికి కానీ, ఫ్లవరింగ్ మంచిగా రావడానికి కానీ దానికి ఫిష్ అమినో యాసిడ్ ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే ఏ టైంలో కొడతారు సార్ ఇవన్నీ కూడా? ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్ లో స్ప్రేయింగ్ లో ఏమి తక్కువ చేస్తాం. బేసిక్ గా మనకు ఫ్లవరింగ్ టైంలో స్ప్రే చేయాల్సి వచ్చిందంటే అది ఓన్లీ పిండి నల్లి కానీ ఫ్లవరింగ్ ఏదైనా డ్రాప్ అవుతుంది అనే సిచ్యువేషన్ ఉంటే తప్ప స్ప్రే చేయం. ఎప్పుడైతే ఇప్పుడు కాయ స్టార్ట్ అయింది, ఇప్పుడు నుంచి మనం స్ప్రేయింగ్ లో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇంకా కంటిన్యూస్ గా. సార్ ఇప్పుడు 250 రకాల మామిడితో పాటు ఇంకా చాలా రకాల మొక్కలు మీ తోటలో కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా వచ్చేసి పనస కనిపిస్తుంది, రెండోది రకరకాల సపోటా కనిపిస్తుంది, రెండోది సీతాఫలంలో లక్ష్మఫలము, రామఫలం కనిపిస్తుంది. ఇంకా ఏ రకాలు వేసారు సార్ ఇక్కడ పండ్ల తోటలకు సంబంధించి? అంటే ఈ జామ ఉన్నాయి, జామ చాలా రకాలు ఉన్నాయి, అవి మన రకాలు. తర్వాత మనకు ఎగ్జాటిక్ వచ్చేలో అబ్యూ ఫ్రూట్స్ ఉన్నాయి సార్. అబ్యూ కూడా ఒకటి సపోటా లాంటి జాతి, అది సౌత్ అమెరికన్ వెరైటీ సార్. అర్జెంటీనా ఫారెస్ట్ లో ఎక్కువ ఉంటాయి, మంచి వెరైటీ. యాక్చువల్గా కేరళలో కూడా పండిస్తున్నారు సార్, బట్ దీనిలో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అనమాట సార్. అవి ఒకటి మిల్క్ ఫ్రూట్లు ఉన్నాయి సార్, ఎగ్ ఫ్రూట్స్ అని, యాపిల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. అవును సార్, ఇప్పుడు యాపిల్ చూసాము మనం, కూడా పూత చూసాము. అసలు యాపిల్ అనేది మన వాతావరణంలో సెట్ అవ్వదు అని అంటారు, కానీ యాపిల్ కూడా ఇక్కడ అనంతపురం జిల్లాలో పెరుగుతుంది అంటే కొద్దిగా నమ్మశక్యంగా అనిపించట్లేదు. మరి మీ తోటలో ఏదో కొన్ని పెట్టేట్లున్నారు, ఎట్లా ఉంది సార్ అది? అసలు ఇప్పుడైతే ఫ్లవరింగ్ వచ్చింది. యాక్చువల్ గా ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఎంత వరకు వస్తుందని వెయిట్ చేయాలి. యాక్చువల్ గా వెయిట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ కూడా చెప్పగలను. అంటే మొత్తంగా మీరు ఏం చేస్తున్నారంటే అధ్యయనం చేస్తున్నారు. అంటే మనం మొక్కలు ఇక్కడ పెట్టడం, వాటి నుంచి పూత గాని కాత గాని ఎలా ఉంటుంది, రెండోది మన వాతావరణానికి సెట్ అవుతుందా లేదా, రెండోది సేంద్రియ పద్ధతిలో సాగు చేయడప్పుడు ఎలాంటి చీడపీడలు ఆశిస్తాయి, వాటిని ఎలా కంట్రోల్ చేస్తారు. రెండోసారి ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, మీరు 5 ఏళ్ళలో ఈ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసినాడు. అంటే మొన్న కూడా మీకు ఏదో మన గుంటూరులో కూడా రైతు నేస్తం వాళ్ళు ఒక అవార్డు కూడా ఇచ్చినట్టున్నారు, అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. రెండోది కొంత అంజూరా కూడా మీ దగ్గర ఏదో కొత్త రకాలు ఉన్నట్టున్నాయి మీ దగ్గర. ఉన్నాయి, అంజూరు కూడా తెచ్చాం కొన్ని రకాలు సార్. ఇప్పుడు మనకు తెలిసింది ఇక్కడ వచ్చేసి పూణే రకం ఒకటి, పూణే బళ్ళారి రకాలు మనకు ఫేమస్ అనమాట. యాక్చువల్గా మనం పండించేది కూడా అది, యాక్చువల్ అది మనం తినడానికి వాడతాం. తర్వాత డయానా వెరైటీ అనేది ఒక రకము, అది డ్రై ఫ్రూట్ కి వాడుతుంటారు ఎక్కువ. తర్వాత టర్కీ బ్రౌన్ అని ఈ మధ్య బాగా పాపులర్ అయింది టర్కీ బ్రౌన్. ఇవి మనకు తెలిసిన అంజీర రకాలు అనమాట. మన ఇండియా వైడ్ మాక్సిమం ఇవే సాగు చేస్తుంటారు. అవి కాకుండా ఇప్పుడు ఇరాకీ ఫిగ్ అని ఒకటి తెచ్చామన్నమాట. అది మీరు చూసారు ఇందాక ఆల్రెడీ. ఫ్లవరింగ్ కూడా జస్ట్ పెట్టి కూడా 3 months అయింది, ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూటింగ్ వస్తుంది. అది ఆల్రెడీ ఫ్రూట్ తిన్నాం, మేము తినేసి తెచ్చామన్నమాట. మంచి ఫుల్ బ్లాక్ కలర్ ఉంటుంది ఫ్రూట్, టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది అంజీర్. తర్వాత డౌగ్ పిన్ కొరియా అని ఒకటి ఉంటుంది వెరైటీ. తర్వాత వైట్ ఇజ్రాయల్, బ్లాక్ ఇజ్రాయల్, చాలా రకాలు ఉన్నాయి ఇంకా దాంట్లో. సార్ ఇది చిన్న మొక్క, అప్పుడే చూస్తే దీనికి కాయ కూడా కాసింది. అసలు ఏంటి సార్ ఈ మామిడి రకం ఏంటి అసలు? దీని పేరు వచ్చేసి నామ్ డాక్మై గోల్డ్. ఇది థాయిలాండ్ వెరైటీ సార్. యాక్చువల్గా ఏంటిదంటే ఇది మనం పెట్టాము, కాయ కాసింది, బట్ ఫ్లవరింగ్ కూడా వచ్చిండే, కట్ చేసాము. ఇది యాక్చువల్ చిన్న మొక్క. ఒక కాయ ఎందుకు పెట్టామంటే దీన్ని మన పబ్లిక్ అంటే మన వాళ్ళకి అట్లీస్ట్ ఈ నామ్ డాక్మై అనే టేస్ట్ ఎలా ఉంటుంది చూపించాలని ఇది ఒక కాయని పెట్టాను యాక్చువల్గా. ఇది థాయిలాండ్ దేశాన్ని
ఏలే పండు యాక్చువల్ గా మనకు బంగినపల్లి ఎలా టాప్ మన సైడ్, థాయిలాండ్ లో నామ్డాక్ మై గోల్డ్ అనేది అంత టాప్ అనమాట. స్వీటెస్ట్ మ్యాంగో 27 బ్రిక్స్ ఉంటది. ఇప్పుడు మనకు దేశీలో పండూరు వారి మామిడి చెప్పాను, హైబ్రిడ్ లో ఆమ్రపల్లి చెప్పాము, ఎగ్జాటిక్ లో నామ్డాక్ మై మ్యాంగో. ఇట్లా 3 రకాల్లో మన దగ్గర ఉన్నాయి అనమాట స్వీటెస్ట్ మ్యాంగోస్. వీటిని రైతుకు కమర్షియల్ గా ఇది 365 days అంటే మనకు ఇయర్ కు 2 times పక్క క్రాపింగ్ వచ్చే ఈల్డింగ్, అంటే అన్ సీజన్ లో కూడా మనకు వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు మ్యాంగో సీజన్ అంటే మే, ఏప్రిల్ మేలో మనకు మ్యాంగో దొరుకుతుంది. కానీ ఇది వచ్చేసి మనకు నవంబర్ డిసెంబర్ కూడా మనకు మ్యాంగో మళ్ళీ చెట్టు మీద ఫ్రూట్ ఉంటుంది. స్వీటెస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది. ఇది గోల్డ్ కలర్ ఉంటుంది ఫ్రూట్. సార్ ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు మన పొలంలో చూస్తే ఇప్పుడు ఎండ మండిపోతుంది, యాక్చువల్ గా ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది బాగా, కానీ మామిడి అంతా కూడా బాగా పచ్చగా ఎగురులు వస్తున్నాయి. మరి ఇది ఏంటి అసలు నల్లగా ఉంది, అసలు ఆకులు కూడా వెరైటీ ఉన్నాయి అసలు ఇది మామిడి. ఇది వచ్చేసి ఇది బ్లాక్ స్టోన్ మ్యాంగో. ఇది మనకు మ్యాంగో వచ్చేసి ఇది బ్లాక్ కలర్ లోనే వస్తుంది మ్యాంగో కూడా. అంటే ఇది మన దేశీ వెరైటీనా సార్? ఇది దేశీ వెరైటీ కాదు, ఇది ఎగ్జోటిక్ వెరైటీ బ్లాక్ స్టోన్ మ్యాంగో అని. ఇది ఫ్రూట్ కూడా బాగుంటుంది టేస్ట్ యాక్చువల్ గా. సరే మొక్కల ఖరీదు ఎట్లా ఉంటుంది సార్ అసలు? వెరైటీ బట్టి మొక్క కాస్ట్ ఉంటుంది మనకి, అవైలబిలిటీ బట్టి. ఇప్పుడు ఒక మొక్క మ్యాంగోలో అంటే మనకు వేరే కంట్రీ నుంచి తీసుకున్నప్పుడు కాస్ట్ రేంజెస్ మారుతాయి, మన దేశంలో వచ్చినప్పుడు రేట్లు మారుతాయి అనమాట. అక్కడ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఛార్జెస్ చేసేసి మనకు ఒక మొక్క 5,000 6,000 ఈ రేంజ్ కి అమ్ముతుంటారు. దాన్ని మనం బిల్డప్ చేసి ఇక్కడ మన రేంజ్ కి వచ్చేలోపు దాన్ని రేట్ డౌన్ చేసుకుని మనం ఒక చెట్టు నుంచి ఎక్కువ మొక్కలు తీసుకుని ఇట్లా జరుగుతుంది కాబట్టి కొద్దిగా రేట్ డౌన్ అయితే ఉంటుంది. సార్ ఇప్పుడు మామిడిలో కూడా అంటే వివిధ ప్రాంతాల్లో పండించే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దిగుబడులు వస్తుంటాయి, కానీ ఎదుగుదల కూడా ఉంటుంది మొక్కలు. మరి మన అనంతపురం జిల్లా వాతావరణం అంటేనే చాలా భిన్నమైంది. అంటే ఎప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి తెలియదు, ఎప్పుడు వర్షాలు ఎక్కువ ఉంటాయి తెలియదు, ఎప్పుడు గాలి ఎక్కువ ఉంటుంది తెలియదు, ఇట్లా ఉంటది. మరి ఈ వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడు ఇన్ని రకాలు మీరు అంటే దేశీ రకాలు ఉన్నాయి, విదేశీ రకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వాతావరణాన్ని తట్టుకొని నిలబడగలిగాయా సేంద్రియ పద్ధతిలో? 100% నిలబడ్డాయి. మీరు 4 years నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నారు మా ఫామ్ తో ఇక్కడ, కాబట్టి మీరు అప్పుడు చూసిన మొక్కలకి ఇప్పుడు చూసిన మొక్కలకి దాని గ్రోత్ కానీ కండిషన్స్ కానీ ఇక్కడ సాయిల్ కండిషన్స్ ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట. అందువల్ల ఈ చెట్లు ఇంత గ్రోత్ వచ్చాయి. వాటర్ స్కేర్సిటీ ఇప్పుడు నాది కూడా 1.5 inch బోర్ అనమాట. ఎండాకాలం వచ్చి వాటర్ డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్. కాబట్టి పెద్ద చెట్లు ఎలాగ బతుకుతాయి, పెద్ద చెట్ల గురించి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. చిన్న చెట్లు ఏంటంటే కొద్దిగా వాటర్ డౌన్ అయిపోయినా ఇమీడియట్ గా ఎండిపోతుంది అనమాట. కాబట్టి అవి ఎండకూడదు అనే ఇంటెన్షన్ తోని కోకోనట్ సీట్ చుట్టూ మన చెట్టు చుట్టూ పెట్టేలాగా ప్లాన్ చేయడం జరిగింది. ఇవి మనకు సెర్చ్ చేయంగా నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే వాటిని తీసుకురావడం జరిగింది అనమాట కోకోనట్ తమిళనాడు నుంచి. అవి మనకు చిన్నవి అయితే ఒక రేటు, దాని డయామీటర్ బట్టి దాని రేటు ఉంటుంది అనమాట. బట్ అవి న్యాచురల్ గా మనకు చాలా మంచివి. 5 days వరకు మనకు వాటర్ పెట్టాల్సిన అవసరం ఉండదు, ఒకసారి వాటర్ పెట్టేస్తుంది. సార్ ఇప్పుడు అది మీరు ఆల్రెడీ వాడారు కాబట్టి తేమ శాతం ఎట్లా కనిపించింది సార్? అంటే మామూలుకి ఇప్పుడు కోకో పెట్టేసాక మనకు 5 days వరకు వాటర్ వేయాల్సిన అవసరం లేదు దానికి. యాక్చువల్ వాటర్ మనకు దాని కింద స్టాగ్నెట్ ఉంటుంది. మనకు డైరెక్ట్ సన్ లైట్ కూడా దాని మీద పడుకోకుండా మనకు బ్యాక్టీరియా కూడా సర్వైవ్ అవ్వడానికి మనకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. బ్యాక్టీరియా కూడా బాగా ఇది అవుతుంది, వానపాములు కూడా మనకి యాక్టివిటీ ఉంటుంది. యాక్చువల్ గా పొలంలో మల్చింగ్ చేయమంటాం మనం. మల్చింగ్ పర్పస్ ఇంటెన్షన్ అదనమాట. ఇప్పుడు మనం షర్ట్ తీసేసి తిరగలేం ఈ ఎండకి. ఎందుకు తిరగలేమంటే సన్ లైట్ పడితే మన బాడీలో ఉండే కణజాలు కూడా చనిపోతాయి అనమాట ఆటోమేటిక్ గా. భూమికి కూడా అంతే, భూమిలో బ్యాక్టీరియా ఉంటది, భూమిలో ఉండే కణాలు కూడా సేమ్ అదే అనమాట. డైరెక్ట్ సన్లైట్ రావడం చనిపోతాం. దానికి కూడా మనకు ఒక దుస్తులు లాంటివి వేయడం అనేది ఈ మల్చింగ్ అనమాట. మల్చింగ్ చేసే ఇంటెన్షన్ అదనమాట. ఓకే ఓకే. సార్ ఇప్పుడు మామిడి, సపోటా, సీతాఫలంతో పాటు యాపిల్ పెట్టారు, అంజూరా రకాలు పెట్టారు. రెండోది మీరు సీతాఫలంలో కూడా చిన్న రకాలు కూడా, జామలో కూడా చాలా వెరైటీ రకాలు ఉన్నాయి. వీటితో పాటు మన వాతావరణానికి సెట్ కాదనే అవకాడో కానీ యాపిల్ కానీ కూడా మీరు పెంచుతున్నారు. అసలు అవకాడో కూడా మన దగ్గర బాగా వస్తుంది సార్ అసలు మొక్క? మన దగ్గర మొక్కలు అయితే ఎక్స్టెంట్ పెరిగాయి ఇప్పటి వరకు అయితే సార్. బట్ అది యాక్చువల్గా సీడ్లింగ్ ప్లాంట్, అది గ్రాఫ్టెడ్ కాదు. గ్రాఫ్టెడ్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్ గా సార్. ఇప్పుడు గ్రాఫ్టెడ్ వచ్చేస్తే మనం 4 years అవి ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం కూడా. ఈ రెండోది మీరు అంటే ఈ చెట్టుకి మన తీగ జాతి ఒకటి పెట్టారు, అసలు ఈ ఫ్రూట్ ఏం సార్ అసలు? అది ఇది వచ్చేసి మనకు ఫ్యాషన్ ఫ్రూట్ యాక్చువల్ గా. ఇది హై కంటెంట్ ఆఫ్ సి విటమిన్ ఉంటుంది. దీంట్లో సి విటమిన్ ఉన్న కంటెంట్ హైగా పుల్లగా ఉండే రకాలు ఉన్నాయి, స్వీటెస్ట్ రకాలు ఉన్నాయి అనమాట. గ్రాండిల్ అనే రకాలు స్వీటెస్ట్ రకాలు, కొన్ని 6 రకాలు కూడా చాలా బాగున్నాయి యాక్చువల్. ఇప్పుడు మనం అవి కూడా సీడ్లింగ్ చేసాం, అవి కూడా పెంచుతున్నాము. సో వాటి బట్టి మనం రేపొద్దున కమర్షియల్ కూడా దీన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తాం. సార్ ఇప్పుడు మీరు ఫ్యాషన్ ఫ్రూట్ గురించి చెప్పారు, ఇంకోటి చివరిగా మనం ఏదో ఇంకో చెట్టు కూడా చూసాం, అంటే ఈ క్యాన్సర్ కి కొంత
ఇది కాదు అది ఈ మొక్క ఏంటి సార్? నోని ఫ్రూట్. నోని ఫ్రూట్. నోని ఫ్రూట్. అంటే నోని ఫ్రూట్ కూడా బాగా వస్తుంది సార్ అసలు? నోని ఫ్రూట్ ఎక్సలెంట్ వస్తుంది మనకి. అది మెడిసినల్ ప్రాపర్టీ చాలా ఎక్కువ ఉంటాయి యాక్చువల్ గా. ఆహా. అది కమర్షియల్ గా మన ల్యాబొరేటరీస్ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాని నుంచి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు ప్రతి మెడికల్ స్టోర్ లో ఇప్పుడు అవైలబుల్ గా దొరుకుతున్నాయి నోని ఫ్రూట్ జ్యూస్. సార్ అంటే ఏ రోగం అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే దాని వాల్యూ తెలుసు. బేసిక్ గా నోని ఫ్రూట్ అంటే ఎవరికి తెలియదు. సార్ అది ఏదైనా అంతే బేసిక్ గా మనకి ఏదైనా కావాలనుకుంటే దాని గురించి తెలుసుకుంటాం. లేదంటే అంతవరకు అది ఉందా అనే విషయం కూడా ఎవరికి తెలియదు అనమాట. ఆహా. సేమ్ నోని ఫ్రూట్ కూడా అలాంటిది. ఇప్పుడు మునగ కూడా ఈ కాలంలో చాలా పూత వచ్చింది. ఇదేంటి సార్ అసలు? మామూలుగా ఈ టయానికి తగ్గిపోవాలా అంటే ఏప్రిల్కి వచ్చేపాటికి ఈ మన మునగ ఉండదు అనమాట, ఇక దాదాపు తగ్గిపోతుంది. కానీ మీ తోటలో అంటే ఉన్న ఎక్కువ రకాలు ఉన్నట్టు అంటే తమిళనాడు రకాలు, ఇవి మన నాటి రకాలు సార్? తమిళనాడు రకం ఉంది, నాటు రకాలు చాలా ఉన్నాయి. మీరు అక్కడ ఆ చెట్టుకు చూసినట్టు మొత్తం అది నాటు రకమే. ఆహా. విపరీతంగా వచ్చేసింది కాపు, మొత్తం కాయలు విపరీతంగా వచ్చేసింది. ఇది కూడా నాటు వెరైటీ. మీకు నాటు వెరైటీ కొద్దిగా షార్ట్ గానే ఉంటుంది. ఆహా. లాంగ్ వెరైటీ హైబ్రిడ్ వెరైటీస్ అక్కడ ఉన్నాయి మనకు. పీకేఎం రకం పాపులర్ వెరైటీస్. సార్ మనం ఇప్పుడు సేంద్రియ పద్ధతుల్లో పోవడము, రెండోది నేల స్వభావం కూడా బాగా సారవంతంగా ఉండడం వల్ల ఈ మొక్కలు ఇంత బాగా వచ్చాయని అనుకోవచ్చు మనం? 100% అనుకోవచ్చు. నేల మంచిదైతే చెట్టు మంచిగా పెరుగుతుంది, మనం ఫుడ్ మంచిది. ఆ. ఒకటే ప్రిన్సిపల్ సార్. ఇప్పుడు ఈ చెట్లు ఇంత పెరుగుతున్నాయంటే కారణం నేను ఏదో దీనిలోకి పెట్టానని కాదు. బేసిక్ గా నేలనే దానికి ఇస్తుంది మొత్తం. ఎందుకంటే ఇది ఫస్ట్ వర్జిన్ సాయిల్ యాక్చువల్గా. ఇది దీంట్లో ఎటువంటి పంట లేదు ఇంతకుముందు పూర్వం. ఇది మనం అంతా డెవలప్ చేసి దీనిలో స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ స్టోన్స్ వల్ల ఉండే మినరల్స్ ఈ చెట్లను బతికించుకున్నాయి ఇంతవరకు. సో అంటే దానికి ఏది మనం బయట నుంచి ఫుడ్ ఇవ్వాల్సిన అవసరం, మనం మినిమం వాటర్ ఇవ్వాలి. జస్ట్ చిన్న వరకు ఇచ్చుకుంటే చాలు అనమాట. ఆటోమేటిక్ చెట్లు మంచిగా గ్రోత్ ఉంది. మెయిన్ రెడ్ సాయిల్ కాబట్టి ఇది ఎక్సలెంట్ సాయిల్ అనమాట. బ్యాక్టీరియా కూడా ఆటోమేటిక్, ఇది న్యాచురల్ సాయిల్ కాబట్టి అవి కూడా ఉంటాయి. సార్ మామూలుగా పోలీస్ శాఖ అంటేనే చాలా క్రమశిక్షణ కలిగిన డిపార్ట్మెంట్. దానికి తోడు మీకు విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది. కానీ ఇంత పని ఒత్తిడిలో కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ 5 ఏళ్ళుగా కష్టపడి దీన్ని ఇంత శ్రద్ధ తీసుకొని ఇన్ని మొక్కలను సేకరించి మరి మీరు దాదాపు ఒక రైతులాగే నిత్యం కష్టపడుతూ ఉంటారు. ఎట్లా సాధ్యం అవుతుంది సార్? రెండింటిని బ్యాలెన్స్ ఎట్లా చేస్తున్నారు అసలు? మనకి ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చేయగలుగుతున్నాము. డ్యూటీనే మనకు. 1 వీక్ డ్యూటీ అనేది మనం రొటీన్ గా చేసుకుంటూ ఉండాల్సిందే. ఈ పంట ఇక్కడ మా మామయ్య ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ చూసుకుంటున్నారు కాబట్టి నాకు కొద్దిగా నేను డ్యూటీ చేసుకుంటాను. ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు కానీ అలాంటి టైంలో నేను ఇక్కడికి వచ్చి దీన్ని ఏమేమి చేయాలి ఏంటిది అని గైడెన్స్ చేసి వెళ్తుంటాను. సార్ తోటలోకి వచ్చినప్పుడు కొన్ని చాలా మంది చెప్తుంటారు, అంటే రోజువారీగా తోటకు వచ్చినప్పుడు మనం పెంచే మొక్కలు కూడా మనతో మాట్లాడతాయి అంటారు. అవును, అది సాధ్యమేనా సార్? అసలు అట్లా ఉంటది? అది సాధ్యమే. మనం మొక్కను అర్థం చేసుకునే దాన్ని బట్టి అది యాక్చువల్ గా మాట్లాడుతుందా లేదా అని తెలుస్తుంది అనమాట. ఈ రోజు ఈ చెట్టు దగ్గరకు వచ్చినామంటే ఈ చెట్టు ఏది నాకు తక్కువైంది అనేది కూడా ఇది ఎక్స్ప్రెస్ చేయగలదు అనమాట. అంటే ఇప్పుడు మనకు నోరు ఉంది కాబట్టి చెప్పగలం. ఇప్పుడు జగదీష్ చంద్రబోస్ ఆ రోజే చెప్పారు మొక్కల్లో ప్రాణం ఉందని. ఆ రోజు అతన్ని పిచ్చోని అన్నారు, కానీ అతను పెద్ద సైంటిస్ట్, నోబెల్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఎందుకన్నారంటే అంటే ఒక మొక్క కూడా ప్రాణం ఉంది దానికి, అది కూడా ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేయగలదు. ఇప్పుడు ఏ జంతువు అయినా ఏ మొక్క అయినా భూమి మీద బతుకుతుంది అంటే ప్రాణం ఉంది కాబట్టి బతుకుతుంది. ఇది దాంట్లో ఏ లోపం ఉన్నా చెప్పగలదు అనమాట. ఇప్పుడు మనం ఒక చెట్టు దగ్గరకు వస్తాను ఇమీడియట్ గా ఓకే దీంట్లో ఫలానిది తక్కువ అయింది, ఇది నాకు వాటర్ తక్కువ అయితే వెంటనే వాడిపోతుంది, లేదు నైట్రోజన్ తక్కువ అయిందంటే వెంటనే ఆకు పచ్చగా అయిపోతుంది, తర్వాత కాల్షియం తక్కువ అయితే ఆకంతా ముడత పడుతుంది, ఆకంతా ఎండిపోతుంది, పొటాషియం తక్కువ. ఇట్లా ప్రతిదీ అదే ఏది తక్కువ అయితే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలదు ఇమీడియట్ గా. సేమ్ మనం నోటితో చెప్పగలం అమ్మ నాకు అన్నం పెట్టని, అది చూపిస్తుంది ఎక్స్ప్రెషన్, ఫీలింగ్ చూపిస్తుంది. అలా మనకు అర్థం అవుతుంది. సార్ ఎక్కువగా అంటే ఒకటే రకం కాకోకుండా వివిధ రకాల పండ్ల మొక్కలను కానీ వివిధ రకాల మామూలుగా ఇట్లాంటివన్నీ మనం సాగు చేసినప్పుడు వాటి మధ్య ఎదుగుదల కానీ మంచి దిగుబడి రావడానికి కానీ కూడా ఒక అవకాశం ఉంది అంటారు. అది నిజమే సార్? యాక్చువల్గా సాధ్యమే. ఎందుకంటే ఇది మల్టీ లేయర్ క్రాపింగ్. యాక్చువల్గా సుభాష్ పాలేకర్ గారు ఈ 5 లేయర్ మోడల్ లో చూపించారు. అంటే ఒక మొక్క ఇంకొక మొక్క ఎలాగా సహకారిగా పనిచేస్తాయి అనేది అనమాట. ఆ ప్రిన్సిపల్ తోనే మనం ఈ రకంగా మల్టీ లేయర్ ఫార్మింగ్, అంటే అన్ని రకాల మొక్కలు ఒకదానికొకటి పరస్పర సహకారం చేసుకుని ఎదుగుదలను ఇంకోటి డామినేషన్ చేయవన్నమాట ఎప్పుడు. కాబట్టి ఒకదాని నుంచి ఒక రూటు వాటర్ సప్లై చేసుకోవడం కానీ ఫుడ్ సప్లై చేసుకోవడం ఇది జరుగుతూ ఉంటుంది అనమాట. అది యూనివర్సల్ ప్రిన్సిపల్ అనమాట. డామినేట్ ఎప్పుడు మరీ డామినేట్ ఎప్పుడు వస్తుందంటే ఒక పెద్ద చెట్టు ఉన్నప్పుడు ఆ పెద్ద చెట్టు కింద కూడా డామినేషన్ ఏమి ఉండదు బేసిక్గా. ఇప్పుడు మనం ఒక హిల్ ఏరియాని చూస్తాం, ఇక్కడ మన పక్కనే ఉంది హిల్, కొండ మీద చెట్టు పచ్చగానే ఉంటుంది, కానీ ఆ కొండ మీద కూడా ఎవరు నీళ్ళు పోయారు ఆ చెట్టుకి, కానీ ఆ చెట్టు పచ్చగానే ఉంటుంది. ఓన్లీ వర్షాకాలం మాత్రమే వర్షం పడుతుంది, కానీ ఆ చెట్టు ఎందుకు పచ్చగా ఉందంటే ఇవన్నీ పరస్పర సహకారం అనమాట. కింద నుంచి ఒక మొక్క వాటర్ తీసుకుంటే రూట్ ద్వారా మొత్తం పైకి చైన్ లాగా
ఇచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఆ కొండ అంతా పచ్చగా ఉంటుంది. ఇప్పటికి చూసా ఫారెస్ట్ మనం ఎక్కడ చూసినా ఫారెస్ట్ పచ్చగానే ఉంటుంది. అది ఎండాకాలమైన పచ్చగానే ఉంటుంది, వానాకాలమైన పచ్చగానే ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో ఇలాంటి పండ్ల తోటలు సాగు చేయలేనప్పుడు రైతుకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందిస్తే బాగుంటుంది సార్? అంటే అన్ని విషయాల్లోనూ, అంటే మొక్కల నుంచి, ఎరువుల నుంచి, మార్కెటింగ్ నుంచి, ఆ పండ్ల సంరక్షణ కోసం కానీ అన్ని విధాలుగా ఎట్లాంటి సహకారం ఉంటే బాగుంటుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ప్రత్యేక పథకాలు చాలా పెట్టారు. ఆ పథకాల తగ్గట్టు సబ్సిడీలు కూడా వస్తున్నాయి అనమాట. ప్రజెంట్ ఇప్పుడు రైతులకు పథకాలు అంటే ఇన్పుట్ సబ్సిడీలు అనమాట. అంటే ఒక సీడ్ తెచ్చుకుంటే ఒక సీడ్ను తెచ్చుకున్నప్పటి నుంచి ఆ సీడ్ నుంచి దిగుబడి తీసుకునేంత వరకు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే ఈ ఇంప్లిమెంటేషన్ అనేది ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క విధంగా జరగవచ్చు అనమాట. అంటే ప్రతి రైతు చదువుకోవాలని రూల్ ఎక్కడ లేదు. చదువుకున్న వాళ్ళు దీంట్లో ముందుగా వెళ్ళి ఆ పథకాలను ఆక్యుపై చేసేసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు కొద్దిగా డ్రాబ్యాక్ ఉన్నారు. ఇప్పుడు ఆ డ్రాబ్యాక్ ఉన్న వాళ్ళు ముందుకు తీసుకురావాలన్నమాట. ఈ గవర్నమెంట్ కూడా ఈ ఫీల్డ్ లెవెల్లోకి వచ్చి అక్కడ ఉన్న వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఫీల్డ్ లెవెల్లో చూసుకొని ఇక్కడ ఏం పండిస్తున్నారు, ఏంటిది క్లియర్గా వీళ్ళకి ఏం సబ్సిడీ కావాలి, ఏంటిది అలాంటి కార్యాచరణ ఒకటి పెడితే ఇంకా బాగుంటుంది అనమాట. ప్రజెంట్ చేస్తున్నవి అయితే బాగానే ఉన్నాయి. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అయితేనే కానీ, డ్రిప్ సబ్సిడీస్ గురించి కానీ, తర్వాత మొక్కలు కూడా ఇస్తున్నారు. ఎంజీఎన్ఆర్ఏజీస్ కింద కలుపులు తీస్తున్నారంటే ఈ మధ్య నాకు యాక్చువల్గా నా పొలం వరకు అయితే రాలేదు కానీ బట్ అవి కూడా బయట జరుగుతున్నాయని నేను విన్నాను. ఇవి చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు చాలా మంది రైతులు చెప్తున్నది ఏంటి అంటే మార్కెటింగ్ లో బాగా ఇబ్బంది ఉంది. రెండోది మనము ఏమో ఖరీదైన అంటే పంటలు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నాము, దాని తగ్గట్టుగా మనం దిగుబడులు తీసినప్పుడు వాటికి మార్కెటింగ్ లేకపోవడం వల్ల కొంత మనకి దిగుబడి వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మార్కెటింగ్ లో కానీ గ్రేడింగ్ లో కానీ ఎట్లాంటి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటే బాగుంటుంది సార్? అసలు ఇదైతే అందరికీ ఉన్న ప్రాబ్లమే. యాక్చువల్గా ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కానీ రైతులకు దానికి తగ్గట్టు ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ చేసిన టమోటా వస్తుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన టమోటా వస్తుంది. ఈ రెండు టమోటా వచ్చినప్పుడు అక్కడ మార్కెట్లో ఇక్కడ ఆల్రెడీ దిగుబడి ఎక్కువ వచ్చి ఉంటుంది. ఈ రేట్ ఏదైతే తీసుకుంటాడో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా అదే రేట్ తీసుకుంటాడు. దానివల్ల ఇక్కడ ఇంత కష్టపడి చేసినా కూడా దీనికి వాల్యూ లేకుండా పోతుంది. ఇలాంటి ఆర్గానిక్ ఫార్మర్స్ కు ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఈ ప్రొడక్ట్స్ ఇవి అని గవర్నమెంట్ ఒక ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. సార్, ఈ 5 ఏళ్ల కాలంలో ఈ 250 రకాలని కష్టపడి మీరు మంచి దిగుబడి తీసుకొచ్చే స్థాయికి తీసుకొచ్చారు. ఈ ఏడాది పూర్తి స్థాయిలో దిగుబడి కూడా మనకి తోటలో పడే ప్రారంభమైంది. ఒక రైతు ఇలాంటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలి అంటే కానీ, లేదంటే అలాంటి దిశగా అడుగులు వేయాలంటే కానీ రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతుల్లో ముందుకెళ్తే బాగుంటుంది అంటారు సార్? అసలు మరి రైతు చేయాలంటే మాత్రం కమర్షియల్ చేయాలి. ఇన్ని రకాలు పెట్టడం అనేది యాక్చువల్ కరెక్ట్ కాదు. ఇది మనం ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ మనకు ఒక ఇష్టం కాబట్టి మెయిన్ దీని మీద పెట్టుకుంటూ వచ్చాము అనమాట. దీంట్లో కూడా నేను కమర్షియల్ చేయాలన్నప్పుడు దీంట్లో కొన్ని రకాలు సూటబుల్ చేసుకుంటాను అనమాట. ఏ రకమైతే బాగుందో ఆ రకాన్ని తీసుకెళ్లి కమర్షియల్ గా సెట్ చేసుకొని దానికి తగ్గట్టు ల్యాండ్ ప్రిపరేషన్ కానుంచి దాన్ని మేనేజ్మెంట్ గురించి ప్రతిదీ మార్కెటింగ్ కూడా మనం ముందు నుంచి చూసుకొని ఎలా ఉంది అని ఆ రకంగా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మనకు మంచి దిగుబడులు కానీ మనకు ఆదాయం కానీ రావడానికి మంచి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఇప్పుడు మనం పండించిన పంట వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఆర్గానిక్ లో ఉంటేనే వాళ్ళకి నామ్స్ ఉంటాయి సర్టన్. ఇప్పుడు రీసెంట్ గానే చూసారు చాలా మనకు ప్రొడక్ట్స్ రిటర్న్ పంపించారు వేరే కంట్రీ, అమెరికా నుంచి. ఎందుకు పంపించారంటే దాంట్లో కావాల్సిన కంటెంట్ కంటే కెమికల్ కంటెంట్ ఎక్కువ ఉంది అనమాట. అంటే ప్రతిదీ మనం పండించే పంట వాళ్ళకి స్టాండర్డ్ తగ్గట్టు ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు, లేదంటే రిటర్న్ పంపించేస్తారు అనమాట. దీంట్లో నేను కష్టపడి పండించినాను తీసుకోవాలి అనేది ఏముంటది అనమాట. కాబట్టి దాని తగ్గట్టు కూడా మనం వేరే దేశానికి కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసుకుని కూడా మనకు ఆ ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఎవరు ఆ స్థాయి వరకు వెళ్ళట్లేదు అనమాట. ఎవరో లార్జ్ ఫార్మర్స్ పండిస్తాము పలుకుబడి ఉన్న వాళ్ళు చేస్తారన్నమాట. అలా ఏమి ఉండదు అనమాట. మనం పండిస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు ఛానల్ దొరికిపోతుంది. ఆ ఛానల్ మనం కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అనమాట. చూశారు కదా, పోలీస్ శాఖలో తన విధులను నిర్వహిస్తూనే మరోవైపు తనకున్న లక్ష్యం అంటే ఏదైతే రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి, రెండోది ఈ సమాజానికి తన వంతు బాధ్యతగా కొంత చేయాలనే ఆలోచనతో ఇంత పెద్ద ఎత్తున ఒక 5 ఏళ్ల కాలంగా ఇవన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి ఖరీదైన మొక్కలను సేకరించి వీటి ద్వారా ఒక నాణ్యమైన మొక్కల్ని రైతులకు అందించాలని, భవిష్యత్తు అవసరాలకు ఏదైతే కూడా నాణ్యమైన మామిడి రకాలన్నిటి వీటిని కూడా మరి సంరక్షించాలని ఇలాంటి ఆలోచనతోనే ఇప్పుడు మనం 250 రకాల మామిడిని ఇక్కడ సాగు చేయడం కానీ వీటిని కాపాడుకోవడం కానీ జరుగుతుందని చెప్పి రైతు రామాంజనేయులు చెప్తున్న పరిస్థితి. మరో కొత్త వీడియోతో మరోసారి మీ ముందుకు వస్తాను. నమస్తే. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.